ఆ త్రిమూర్తి స్వరూపుడే ఆ వేదముల యొక్క సారాంశాన్ని విభాగములుగా చేసి వ్యాసాలుగా చేసి లోకానికి అందించినాడు. ఆ పరబ్రహ్మమే వేదవ్యాస మహర్షులుగా అవతరించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు. ఆ వేదవ్యాస మహర్షులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. మానవాళిని వేదశాస్త్రములకు రహస్యములు గ్రహించలేరని వ్యాసాలుగా చేసి కర్మసిద్ధ కర్మకాండలు, జ్ఞానకాండలు, యోగకాండములు, జ్ఞానకాండలు విడివిడిగా చేసేసి మానవాళికి నిష్కామ కర్మయోగములో విహరించము నువ్వు తరిస్తావు, జ్ఞాన మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు, భక్తి మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు, యోగ మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు. అన్ని మార్గములకు భక్తి దైవ చింతనయే మార్గము. అందుకోసమే భక్తి మార్గములో కలిగి ఉండు యోగాభ్యాసము చేసేవారు, నిష్కామ కర్మయోగమును అభ్యసించువారు, జ్ఞాన మార్గమును అభ్యసించువారు, భక్తి మార్గము